కి ఫ్యామిలీస్ అండ్ రిలేషన్‌షిప్స్ వీటి గురించి అర్థమయ్యేలాగా ఒక మంచి సినిమాని 'వెంకి' ఆర్టిలరీ గారు చాలా ఎమోషనల్ డైలాగ్స్ తోటి ఈ సినిమాని రాసుకొని డైరెక్షన్ చేశారు. అందుకనే ఈ సినిమా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను. ఇంకా ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం కూడా మమతా బైజు ఎంట్రీ తర్వాత కామెడీ ట్రాక్‌లోకి వెళ్తుంది. అక్కడక్కడ ఎమోషనల్ డైలాగ్స్ తోటి ఈ సినిమాని ఇంకా ఒక పీక్ లెవెల్‌లోకి తీసుకెళ్తారు. తర్వాత 'జీవి ప్రకాష్' ఇచ్చిన మ్యూజిక్ కానీ, పాటలు కానీ అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయి. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం కూడా కొంచెం ఎమోషనల్‌గా చాలా లాగ్ అనిపిస్తుంది. కానీ అది లాస్ట్ డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ చేసేసారు సినిమాని. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే సూర్య ఒక గోల్డ్ మెడలిస్ట్ అండ్ తను సరోగసీ ద్వారా ఒక బిడ్డనైతే కంటాడు. కానీ ఆ బిడ్డకి బోన్ మ్యారో అవసరమవుతుంది. ఆ బోన్ మ్యారో డోనర్ కోసం వెతుకుతుండగా మమతా బైజు తోటి ఒక పరిచయం అనేది ఏర్పడుతుంది. సో, ఈ పరిచయం ఎలా అనిపిచ్చింది? ఆ పిల్లవాడికి బోన్ మ్యారో దొరికిందా? లేదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికి 'విశ్వనాథం అండ్ సన్స్' అనే మూవీ చూస్తే మీకర్థమవుతుంది. ఇం ఈ సినిమాకి ఒక విచిత్రమైన పాయింట్ అయితే ఉన్నది. ఏంటంటే ఈ సినిమాలోని ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌ని అలాగే 'హృతిక్ రోషన్' నటించిన 'క్రిష్ 3' మూవీ నుండి 2 పాయింట్‌లని తీసుకొని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ కింద తీశారేమో అని అనిపించింది. ఇంకా ఈ సినిమాలోని ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే డైరెక్టర్ చాలా తెలివిగా ఒక యూట్యూబ్‌లోనున్న షార్ట్ ఫిల్మ్‌ని ఒక పాయింట్‌ని తీసుకున్నారు. ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే 21 వెడ్స్ టట్టీస్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే ట్రెండింగ్‌లోనే ఉన్నది కదా! ఆ వెబ్ సీరీస్‌లోని ఉన్న పాయింట్‌ని ఈ సినిమాలో కూడా వాడుకున్నారు. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే 'క్రిష్ 3' సినిమాలోని క్రిష్ వాళ్ళ ఫాదరు విలన్‌కి బోన్ మ్యారోని డొనేట్ చేస్తారు కదా! ఆ థీమ్‌ని కూడా ఇక్కడ వాడుకున్నారు. సో, ఈ 2 పాయింట్‌లని కలిపితేనే 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని నేనొక్క వర్డ్‌లోని చెప్తాను. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం ఎమోషనల్‌గా కొంచెం కామెడీ ట్రాక్ తోటి బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్